హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చి ఏంటంటే ఇంట్లోనే ఈజీగా ఎలా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు అని చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే కొద్ది మందికైనా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నాకు యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు నెయ్యి పంపిస్తూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటున్నానండి. ఇంత పెద్ద బాక్స్కి అయితే తీసుకొని వచ్చేదాన్ని నెయ్యి. కానీ ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర నెయ్యి అయితే అయిపోయింది. నేను ఊరికి సమ్మర్ హాలిడేస్లో వెళ్తాను కాబట్టి అప్పటి వరకు నాకు నెయ్యి అయితే లేదు ఇంకా. సో బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి నేనే ఇంట్లో ప్రిపేర్ చేద్దామన్నట్టు అనుకుంటున్నాను. నేను చేసుకుంటున్నాను కదా, ఎలాగో మీకు కూడా చూపిస్తే కొద్దిగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 1 వీక్ నుంచి ఇలా స్టోర్ చేసి పెట్టానండి పాల మీద మీగడని. దీన్ని ఇప్పుడు నేను మీకు నెయ్యి చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాల మీద మీగడని ఎలా తీస్తారో చూపిస్తానండి. నేను ఇక్కడ ఫ్యాట్ తీయని పాలను తీసుకున్నాను. వీటిని ఒక 2-3 టైమ్స్ మరిగిస్తే ఏంటంటే మనకు పైన ఒక థిక్ లేయర్ లాగా వస్తుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఏంటంటే మీగడ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. ఇప్పుడు నేను ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న మీగడనైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకు ఈజీగా పని అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకు టైం కూడా సేవ్ అవుతుందండి. మనం నెయ్యి చేయడానికి ఎక్కువ గిన్నెలు వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా చేస్తే ఏంటంటే మనకు ఒక 2-3 బౌల్స్తోనే మనకు ఈ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ నేను ఈ మిక్సీ జార్లోకి తీసుకున్నాను కదా, ఇందులో నేను కోల్డ్ వాటర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉన్నా సరే అవి కూడా వేసుకోవచ్చు. అవి లేవనుకున్నా ఇలా కోల్డ్ వాటర్ ఉంటే ఇవి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టేప్పుడు మనం కనీసం ఒక 2-3 మినిట్స్ అయినా సరే పట్టాలి. అప్పుడే మనకి నెయ్యి అనేది బాగా దగ్గరికి అవుతుందండి. ఇందులో నార్మల్ వాటర్ అసలు వేయకూడదండి, ఎందుకంటే మనకు నెయ్యి అనేది అంత సరిగ్గా రాదనమాట. కోల్డ్ వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకు ఈజీగా నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ నెయ్యి అనేది ఎంత బాగా వచ్చిందో. మనము ఈజీగా ఒక 2-3 మినిట్స్లోనే మనకు నెయ్యి అనేది ఇలా అవుతుంది. మనం పాతకాలం పద్ధతిలాగా చేస్తే ఏంటంటే మనకు ఎక్కువ టైం పడుతుంది అలా చేయడానికి. ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ అయినా సరే మనము వాటర్ తోటి వాష్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న వెన్నని ఇందులో వేసుకొని కరిగించుకోవాలండి. ఈ ప్రాసెస్ జరిగేప్పుడు మాత్రం మనము దగ్గరే ఉండి చూసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. మాడిపోతే ఏంటంటే స్మెల్ అంత మంచిగా అనిపించదు నెయ్యి. సో అందుకే మనం దగ్గర ఉండి చేసుకుంటే ఏంటంటే నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 10-15 నిమిషాలు మనం వెన్నని కలుపుతూ కరిగించుకుంటే మనకు నెయ్యిలాగా తయారవుతుందండి. దీన్ని మనం సిమ్లో పెట్టుకొనే చేయాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నెయ్యి ప్రిపేర్ అయిన తర్వాత మనం ఇందులో ఫ్లేవర్ కోసము కరివేపాకు వేసుకుంటున్నానండి నేను. కొందరు ఇందులో మెంతులు కానీ లేదంటే తమలపాకు కానీ వేసుకుంటారు. ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారండి. నేనైతే కరివేపాకు వేశాను. ఇది కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో నేను అందుకే కరివేపాకు వేశాను. మీకు ఇష్టం ఉంటే మెంతులు కానీ లేదంటే తమలపాకు కానీ వేసుకుంటారు. సో అవి కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత నేను నెయ్యిని అంతా ఫిల్టర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నాకైతే ఈ విధంగా ఒక 1 వీక్ స్టోర్ చేసిన దాంతో ఇంత నెయ్యి అయితే వచ్చిందండి. దీన్ని నేను ఒక గాజు జార్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.